ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నీకు రుచిగానే తాగాలనుంటుంది, ఇక్కడ మాకు వాచిపోతోంది. పోన్లే మావయ్య, పాపం ఎంతైనా అత్తగారు కదా. పైగా కాళ్ళు పనిచేయక వీల్ చైర్లో ఉంది. వీల్ చైర్ అంతా ఓ నాటకం అని తెలిస్తే అప్పుడు నీకెలా ఉంటుందో. ఫైనల్ గా మురారితో నేను వెళ్లాల్సింది వాళ్ళింటికే కదా. అమ్మా నక్షత్ర, త్వరగా తీసుకురామ్మా, కడుపు ఖాళీ అయిపోయింది. నీకు వేరే పనే ఉంది, నింపడం ఖాళీ చేయటం, ఇదే కదా. అమ్మా నక్షత్ర, అత్తయ్యకి సూప్ అంట రెడీ చేయమ్మా. అలాగే. తీసుకువెళ్ళి తాగించు మావయ్య. ఏంటి, నేను తాగించాలా? మరి ఒంటి చెత్త ఎలా తాగుతుంది? నువ్వొక తెలివిగల వెర్రి మాలోకానివి. ఇలా ఇవ్వు. వచ్చేసా. ఏ ఇక్కడ వీల్ చైర్లు కూర్చొని అరవకపోతే వెళ్ళి తీసుకోవచ్చు కదా. నేనెలా వస్తాను? నేను నడవగలనని నక్షత్రకు తెలియదు కదా. తెలిస్తే అప్పుడు ఉంటుంది. ఇదిగా తాగ. తాగు. ఏంటి మామయ్య ఆవిని తాగమంటావు? నువ్వు రోజు చేసే పనే కదా, కొంచెం పట్టించు. పట్టిస్తాను. పట్టు. ఇదేంటి వెజ్ సూప్ లా ఉంది? వెజ్జే. దుర్గ పూజ చేస్తుంది కదా, నో నాన్ వెజ్ అంది. ఈ ఇంట్లో ఎప్పుడు చూసినా పూజలే ఎక్కువైపోయాయి. ఏంటి దుర్గా, గుడికెళ్ళి చాలా టైం అయిపోయింది కదా, మరి ఇంత లేట్ అయిందేంటి? వెళ్ళింది గుడికేనా, ఇంకేదైనా పని పడిందా? అవును సువర్ణ, చాలా ముఖ్యమైన పనే పడింది. ఏంటో అది? ఒకడికి టైం పెట్టొచ్చాను. నువ్వు టైం పెట్టడం ఏంటి? రాజశేఖరే నీకు వారం టైం పెడతానన్నాడే. ఏంటలా ఆలోచిస్తున్నావు? టైం పెట్టింది నీకా సువర్ణ, వేరే వాడికి. ఆహా, అలాగా. సరే సరే. అయినా నేను మంచిగా మారిపోయాను కదా, నువ్వు నాకెందుకు టైం పెడతావు? నీకు టైం పెట్టను, ప్రసాదం పెడతాను. ప్రస్తుతానికి తిను. గుళ్ళో దేవుణ్ణి గట్టిగా కోరుకున్నాను. ఏమని? నీకు తొందరగా బాగవ్వాలని. ఓ అవునా, చాలా సంతోషం దుర్గా. అవంతి, ప్రసాదం పెట్టు. అమ్మా, స్టేషన్కి వెళ్ళొస్తాను. అలాగే నాన్న. అయ్యయ్యో, ప్రసాదం ఎడం చేత్తో తీసుకోకూడదమ్మా, కొంచెం నువ్వే నాకు తినిపించు. మీకింకో చేయి పడిపోయినా బాగుండేది. ఏంటి? అదే కుడి చేయికి బదులు ఎడమ చేయి ఫ్రాక్చర్ అయినా బాగుండేది అని అంటున్నాను. అలా ఉండవా? నాకు ఇంకోలా వినిపించిందిలే. ఏమని వినిపించింది సువర్ణ? ఏం లేదు సువర్ణ, నా ఇంట్లో నా కళ్ళు గప్పి నన్నే మోసం చేస్తావా? కాళ్ళు చేతులన్నీ బాగుండి వీల్ చైర్లో కూర్చొని డ్రామా ఆడతావా? నీ సంగతేంటో ఈ రోజు తేలుస్తా. నువ్వెందుకు ఈ డ్రామా ఆడుతున్నావో, ఈ డ్రామా వెనుకున్న కథ ఏంటో మొత్తం తెలుసుకుంటా. రఘురామ్, నువ్వు ఆగిపోయావేంటి? సూప్ తాగించు.
సూప్ తాగుతూ మధ్యలో ప్రసాదం తిన్నావు. మళ్ళీ వెంటనే సూప్ తాగుతావా? ఏ తాగకూడదా? అదేమైనా నాన్ వెజ్ సూపా? పట్టించు రఘురామ్, అసలే సూపు చాలా టేస్టీగా ఉంది. నువ్వు కోటీశ్వరరాలుగా తప్పపుట్టావు సువర్ణ. నీ బుద్ధంతా కూటికి లేని దానిలా ఉంటుంది. మరీ ఇంత తిండి కక్కుడు దానిలా బిహేవ్ చేస్తావేంటో. ఏయ్, నా తిండి గురించి నీకెందుకు? సూప్ తాగించు. తాగు తాగు. సూప్ ఎంత బాగుందో. తాగు. బాగుందా? అబ్బబ్బబ్బా, సూప్ ఎంత బాగుందో. అసలు ఈ లాక్ ఏంటి? సువర్ణ బాగా సెల్ఫిష్. రాజశేఖర్ లెటర్ని ప్యాట్రన్లో పెట్టుకోదు. తన పేరే ట్రై చేస్తా. సువర్ణ అంటే ఎస్. ఎస్. కాల్ లిస్ట్ చూద్దాం. సూప్ ఇదేనా? ఇంకా ఉందా? సూప్ అంటే ఒక బౌల్లో తాగుతారు, గుండెకి నిండా తాగరు. ఈ ఒక్క నెంబర్ నుంచే చాలా కాల్స్ వచ్చాయి. ఈ ఒక్క నెంబర్కే కాల్స్ వెళ్ళాయి. ఈ నెంబర్తో ఇన్నిసార్లు మాట్లాడిందంటే ఈ నెంబర్తో ఏదో లింక్ ఉంది. ఇంకొంచెం పట్రా, వెళ్ళు. వెజ్ సూప్ భలే బాగుంది. ఇంకా ఎంతసేపు? వేడిగా ఉంది, కొంచెం చల్లొచ్చు. హలో, ఎవరు? హలో, మేము ఆర్జే డెవలపర్స్ నుంచి మాట్లాడుతున్నామండి. మీకు కొత్తగా ప్లాట్స్ ఏమైనా తీసుకునే ప్లాన్ ఉందా? అబ్బే, మాకు లేదమ్మా, వద్దొద్దు. ఏదో ఒకటి తీసుకోవచ్చు కదా సార్. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్లే దారిలో ఉంది మా వెంచర్. ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్లో మంచి రేట్ వస్తుంది. అబ్బే, నేను ల్యాండ్ కొనేంత జీతగాన్ని కాదమ్మా, నాకొద్దు. మీరేం చేస్తుంటారు సార్? నేను జైల్లో సెంట్రీనమ్మా. జైలు సెంట్రీయా? ఎందుకమ్మా జైలు సెంట్రీ అనగానే అంత భయపడ్డావు? నేను కూడా మీలాగే మనుషులమేనమ్మా. ఆహా, అలా ఏం కాదండి. ఇంతకీ మీ పేరేంటి సార్? నా పేరు చంద్రశేఖర్ అమ్మా.
ఓకే సార్, ఉంటాను. థ్యాంక్ యూ సార్. హ్యావ్ ఎ గుడ్ డే సార్. సువర్ణ రోజుకి 2-3 సార్లు సెంట్రీ నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడుతుంది. అంటే అదే రాజశేఖర్తోని. సువర్ణే ఈ ఇంట్లో జరిగే ప్రతి విషయం చేరవేస్తోంది. నీకు తెలుస్తోందా? కాచిన సూప్ అంతా నువ్వే తాగేస్తున్నావు. నక్షత్ర నా కోసం కాచింది, నాకు నచ్చింది, నేను తాగుతున్నాను. నీకేంటి ప్రాబ్లం? సువర్ణ, పోనీలే పాపం అన్నేమే చాలు చూపిస్తే నువ్వు నా మీదే స్పయింగ్ చేస్తున్నావా? నా ఇంట్లో కుట్టు రాజశేఖర్కి ఇక్కడుండే విషయాలు చేర్చడానికే నువ్వు ఈ డ్రామా ఆడుతున్నావా? తిన్నింటి వాసాలు లెక్క పెడుతున్నావు అన్నమాట. ఇప్పుడు చూడు, ఇన్ని రోజులు నువ్వు ఆడిన డ్రామాకి నేనిచ్చే స్ట్రాంగ్ డోస్ ఎలా ఉంటుందో. దెబ్బకి లేచి మీ ఇంటి వరకు పరిగెట్టేలా చేస్తాను. రాజశేఖర్కి ఇచ్చిన వారం రోజుల గడువులోనే నీకు ట్రీట్మెంట్ ఇచ్చి ఇక్కడి నుంచి పరుగులు తీయిస్తాను. ఇదిగో ఇదే లాస్ట్ స్పూన్, తాగేసి ఇంకా అడక్కు. తాగు. నీకు తాగించి నా చేతులు పోతున్నాయి. సరే తాగించు. చూడు బాబు, ఇక నువ్వు ఏ మందులు వాడకుండా ఈ పసరు వాడావంటే 15 రోజుల్లో నీ షుగర్ లెవెల్ కంట్రోల్లోకి వస్తుంది. అర్థమైందా? అర్థమైంది స్వామి. ఇక బయలుదేరు. ఉంటాను స్వామి. నమస్కారం గురువప్ప గారు. నమస్కారం అమ్మా, కూర్చోండి. చెప్పండి. కన్ను నొప్పి, కాలు నొప్పి, చెయ్యి నొప్పి, చెవి నొప్పి, గుండె నొప్పి, గొంతు నొప్పి, తెగిపోయినా విరిగిపోయినా ఏదైనా గ్యారంటీ వైద్యం తల్లి. చెప్పండి, ఏంటి మీ సమస్య? సమస్య నాకు కాదండి, మా ఇంట్లో సువర్ణను కావిడికి. ఆవిడికేంటి సమస్య? ఆవిడికి యాక్సిడెంట్ అయ్యిందండి. కాలు విరిగింది, చెయ్యి విరిగింది. ప్రస్తుతం వీల్ చైర్లో ఉంది. యాక్సిడెంట్ అయి చాలా రోజులైంది, కానీ ఇంకా వీల్ చైర్లోనే ఉంది. ఇంతకీ ఆవిడ ఎక్కడున్నారు? ఇంట్లోనే ఉంది. మరి ఆవిడ తీసుకొస్తే బాగు చేస్తాను కదండి. కరెక్ట్ గా వారం రోజుల్లో లేచి పరిగెత్తలా చేస్తాను. కరెక్ట్ గా నాకు ఇదే కావాలి గురువప్ప గారు. మరింకే వెంటనే ఆవిడ ఇక్కడ తీసుకురండి. కానీ ఆవిడ ఇక్కడికి రమ్మంటే రాదు. ఏంటి, ఎందుకు? ఎందుకంటే ఆవిడకి ఇప్పుడు బాగైపోయింది. ఏంటమ్మా మీరు చెప్పేది? ఒక పక్క ఇంకా వీల్ చైర్లోనే ఉందంటున్నారు, ఇంకో పక్క బాగైపోయిందంటున్నారు. అసలు మీరు ఏం చెప్తున్నారు? ఆవిడికి మీరు వైద్యం చేసి లేచి పరిగెత్తేలా చెయ్యాలి అంటున్నాను. నాకు పిచ్చెక్కించకండమ్మా. బాగైందని చెప్పి మళ్ళీ వైద్యం అంటారు, మళ్ళీ పరిగెత్తించమంటారు. ఏంటమ్మా ఈ కన్ఫ్యూజను? బాగైన మనిషికి వైద్యం ఎందుకమ్మా? ఏమండి, నేను మీకు విషయం చెప్తాను, వినండి. ఒక మనిషి గాఢంగా నిద్రపోతున్నాడు అనుకోండి, లేపగలం కదా? లేపగలం. ఇంకో మనిషి గాఢంగా నిద్రపోతున్నట్టు నటిస్తున్నాడు అనుకోండి, లేపగలమా? లేపలేం. సువర్ణ నిద్రపోతున్న మనిషి కాదు గురువప్ప గారు, రెండో రకం. ఓహో, అంటే బాగా ఉన్నట్టు నటిస్తుందన్నమాట. అవునండి. తనకి కాళ్ళు చేతులు వచ్చేసాయి, అయినా రాలేదు అనేసి అందర్నీ నమ్మిస్తూ వీల్ చైర్లో నటిస్తోంది. అలా ఎందుకండి? ఎందుకంటే
అరే ఎంత నటిస్తుంది. చక్కగా ఆరోగ్యంగా ఉన్న మనిషి అంత నటించడం, ఇంత చేసిన మిమ్మల్ని ఇలా బాధ పెట్టడం చాలా దారుణం. ఇప్పుడు చెప్పండి, సువర్ణకి ట్రీట్మెంట్ చేయించాలా వద్దా? అయ్యయ్యో, చెయ్యాలమ్మా, ఖచ్చితంగా చెయ్యాలి. అయితే ఇది తీసుకోండి. ఏంటమ్మా ఇది? ఇది మీరు ఆమెకి చెయ్యాల్సిన వైద్యం తాలూకా లిస్ట్. ఇదిగోండి, పట్టుకోండి. ఇది నేను మీకు ఇచ్చే అడ్వాన్స్. అమ్మా, ఇదేంటమ్మా ఎంత డబ్బు ఇస్తున్నారు? ఇది ఎంతో కాదు, 10,000. 10,000? నాటు వైద్యానికి 10,000 ఇస్తున్నారా? ఇది మీరు చేసే నాటు వైద్యానికి కాదు గురూప గారు, మీరు చేసే నటనకి. నటన? నటనే. అమ్మా, నేను చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ కి, జూనియర్ ఎన్టీఆర్ కి పెద్ద ఫ్యాన్. నాకు చిన్నప్పటి నుంచి సినిమాలో నటించాలని చాలా కోరికమ్మా. అది అసలు తీరలేదు. నేను ఎన్నో నాటకాలు నటించి చివరికి ఇలాగా కుటుంబ వృత్తి చేసుకుంటూ బతికేస్తున్నాను. అయితే మా ఇంట్లో మీరు బ్రహ్మాండంగా నటించే అవకాశం ఉంది. కానీ మీరు తొడగొట్టడం లాంటివి మాత్రం చేయకండి. నటన అంతా న్యాచురల్ గా ఉండాలి. అబ్బా, మీరు చూడండి, నేనెంత బాగా నటిస్తాను. కమల్ హాసన్ అని మీరే అంటారు. సరే సరే, రేపు 10 మీరు మా ఇంటికి వచ్చేయాలి. ఆ లిస్ట్ లో ఉన్నవన్నీ 1 by 1 చేస్తూ పోవాలి. అన్నట్టు రేపటి నుంచి మీ పేరు పెత్తం బసవయ్య. ఎలా ఉంది? పేరు చాలా బాగుందమ్మా. నేను రేపు పెత్తంతో దిగిపోతాను. అలాగేనండి. సువర్ణ, నువ్వు చేసిన దుర్మార్గానికి తగిన శిక్ష ప్రతిఫలం దక్కుతుంది. రేపు సరిగ్గా 10ంటికి వచ్చేసేయండి గురూప గారు. అలాగేనమ్మా. థ్యాంక్ యూ. మావయ్య, మావయ్య, ఏంటమ్మా? టైం 10 అయిపోయింది. అత్తయ్య గారిని హాస్పిటల్ కి తీసుకువెళ్ళాలి. ఈ రోజు అపాయింట్మెంట్ ఉంది కదా. ఇదిగో తీసుకొస్తున్నానమ్మా. సరే, త్వరగా రా. నా మేనకోడలో పిచ్చి మాలకం. ఏదో సువర్ణకి నిజంగా ట్రీట్మెంట్ జరుగుతోందని తెగ టెన్షన్ పడిపోతోంది. పిచ్చిది. సువర్ణ, ఏం చేస్తున్నావు? ఇంట్లోంచి బయటికి వెళ్తున్నాను కదా, కరెక్ట్ గా ఉన్నానా లేదా అని చూసుకుంటున్నాను. నువ్వు వెళ్లేది ఫ్యాషన్ షోలో ర్యాంప్ వాక్ చేయటానికి కాదు, హాస్పిటల్ బెడ్ మీద పడుకొని డమ్మీ చెకప్ చేయించుకోవడానికి. రఘురామ్, నేను హాస్పిటల్ చెకప్ వంకతో బయటికి వెళ్లేది 1 దుర్గని నమ్మించడానికి, 2 బయటకి అలా అలా తిరిగి కావలసిన ఫుడ్ తినడానికి. దానికి ఈ మాత్రం రెడీ అవ్వద్దా? రెడీ అయింది చాలు. చూసి చూసి అద్దం భయపడి పగిలేలా ఉంది. సరే పద వెళ్దాం, కూర్చో. ఇదిగో తీసుకో. సువర్ణ, దుర్గ ముందు కాస్త నొప్పులు నటించు, లేదంటే ఇప్పుడు హాస్పిటల్కి ఎందుకు అంటుంది. సరే పద. ఆచార్య గారు, లొకేషన్ పంపించాను కదా, తొందరగా వచ్చేయండి. థ్యాంక్ యూ. దుర్గా, ఏంటి సువర్ణ ఇది? ఎక్కడికి? నా మొహానికి నేనేమైనా ఫ్యాషన్ షోకి వెళ్ళాలా, షాపింగ్కి వెళ్ళాలా? నా బతుక్కి అంత మంచి రాత రాశాడా దేవుడు? ఇదిగో చెకప్లకని హాస్పిటల్కి బయలుదేరుతున్నాను. హాస్పిటల్ కా? ఎందుకు? ఎందుకంటావేంటి దుర్గా? ఎన్ని రోజులైనా ఈ కాళ్ళు పనిచేయడం లేదు, ఈ చెయ్యి రావడం లేదు, కాలు కదిపితే కలుక్కోమనంటుంది, చెయ్యి కదిపితే చాచి కొట్టినంత బాధ. మరి చెకప్లకి హాస్పిటల్కి వెళ్ళాలి కదా, అందుకే అపాయింట్మెంట్ కూడా తీసుకున్నాను.
వెళ్ళి ఒకసారి చెకప్ చేయించుకొని వస్తాను. అదేం అక్కర్లేదు. అక్కర్లేదా? అదేంటి దుర్గా, చెకప్ చేయించుకోకపోతే? చేయించుకుని ఏంటి యూజు? యాక్సిడెంట్ ఇన్నాళ్ళైనా కూడా ఆ డాక్టర్ కొంచెం కూడా బాగు చేయలేదు. నిన్ను చూస్తుంటే నాకే చాలా బాధ అనిపించింది. నువ్వు చక్కగా పుష్టిగా ఉండేదానివి. ఇప్పుడు చూడు, ఈ వీల్ చైర్లో ఎలా చిక్కిపోయావో. అవునవును, పాపం చిక్కి శల్యమైపోయిన సువర్ణని ఈ వీల్ చైర్ మొయ్యలేక ముక్కలైపోయేలా ఉంది. ఏంటి స్వర్ణ, నొప్పి తెలుస్తుందా? అబే చచ్చా, నొప్పే తెలియలేదే. మరి ఎందుకంత గట్టిగా అరిచావు? అది నొప్పి కాదు రఘురామ్, భయం. దెబ్బ వంటికి తెలియకపోయినా కంటికి కనబడుతుంది కదా.